బ్రహ్మాజీ గారు ఎస్ మీరు మన నాగార్జున గారి గురించి అనుకుంటూ ఉంటాము జనరలీ మమం మాస్ అని, కానీ దిస్ ఇస్ ద జెన్జీ బ్రహ్మాజీ గారు. అర్జెంటుగా ఆయనకి కర్ర ఇవ్వండి, సారీ మైక్ ఇవ్వండి. యా, సో బ్రహ్మాజీ గారు మీ డాన్స్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. తిరుపతి ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ డాన్స్, బట్ వద్దు అని అనుకున్నాం మేము, ఎందుకంటే చాలామందికి ఇన్సూరెన్స్ లేదు. థ్యాంక్ యూ. ఓకే, అండ్ అలాగే మీరు మాట్లాడే ముందు, బికాస్ మీకు కొంచెం ఆయాసం వచ్చి ఉంటుంది నడిచి రావడం, సారీ జెన్జీ, బట్ మీకు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంది అని ఇందాకే చెప్పడం జరిగింది. మీ గురించిన ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు ఇక్కడ ఎవరికి చెప్పలేదు, ముఖ్యంగా నాగార్జున గారికి మీరు చెప్పలేదు. ప్లీజ్ ఆ సర్ప్రైజ్ పిక్చర్ని ఒకసారి రివీల్ చేయండి. లెట్స్ హ్యావ్ ద పిక్చర్ ప్లీజ్. బ్రహ్మాజీ గారు రీసెంట్గా కొనుక్కున్న ఒక అమూల్యమైన, ఎస్ మీరు కరెక్ట్గా చూస్తున్నారు, బ్రహ్మాజీ గారు చార్టెడ్ ఫ్లైట్ కొన్నారు. అఖిల్ కూడా చెప్తున్నారు, అఖిల్ కరెక్టే కదా? ఎస్, మొన్న ఇంటర్వ్యూలో అంతా కూడా గెటప్ సీను అడిగారు చార్టెడ్ ఫ్లైట్ గురించి, కానీ కొన్నది మీరు. ఇది ఎలా కొన్నారు, ఎప్పుడు కొన్నారు, ఎంతకి కొన్నారు, ఎక్కడ పార్క్ చేశారు? తిరుపతి ఎయిర్పోర్ట్లో ఉంది ప్రస్తుతం. ఓకే, సో ఈరోజు నా ఫ్లైట్లోనే వచ్చారు వాళ్ళందరూ. ఎస్, ఆ ఫ్లైట్లోనే వచ్చారు అన్న దానికి కూడా మా దగ్గర ప్రూఫ్ ఉంది. ఒక్కసారి ఇది గాలిలో ఉన్నప్పుడు ఆయన బయటకు వచ్చి దిగిన ఫోటో, ఒకసారి గట్టిగా మీరు చప్పట్లు కొట్టాలి. అంత సాహసం చేశారు బ్రహ్మాజీ గారు. ఫ్లైట్ మధ్యదారిలో ఉన్నప్పుడు మన వంశీ గారు అందరూ లోపలే ఉన్నారు, ఆయన మాత్రం బయటకు వచ్చి ఫోటో దిగారు. ఒక్కసారి లోపల ఉండేటువంటి ఫోటో కూడా ప్రెజెంట్ చేయండి, మీరు నమ్ముతారు ఇది ఆయన ఫ్లైటేనని. లెట్స్ హ్యావ్ ద ఫోటో. ఎస్, దిస్ ఇస్ ద ఫోటో అండ్ దిస్ ఇస్ రియాలిటీ. ఇప్పుడు నాకు ఒక డౌట్, పైలట్ వదిలేసి వచ్చి ఫోటో తీశాడా? ఎవరు తీశారు ఈ ఫోటో? సర్ప్రైజ్ అవుతారు చెప్తే. ఆల్రెడీ మీరు చార్టెడ్ ఫ్లైట్ కొన్నారనే సర్ప్రైజ్ అయ్యాం. ఇప్పుడు నెక్స్ట్ సర్ప్రైజ్ ఏంటి చెప్పండి. అమలా గారు తీశారు. అమలా గారు యు ఆర్ అ బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫర్ అండి, చాలా బాగా తీశారు. ఇన్ఫ్యాక్ట్ యూ ఆర్ ఆల్సో లుకింగ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఎస్, అండ్ సో వన్స్ అగైన్ కంగ్రాచులేటింగ్ బ్రహ్మాజీ గారు ఆన్ ద చార్టెడ్ ఫ్లైట్. ఎస్, రండి సార్ ప్లీజ్. ఈ సినిమాలో ఇక మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఇంకేం చెప్తాను అంటే మీరు అఖిల్ తమ్ముడుగా యాక్ట్ చేశారా? అఖిల్కి ఆపోజిట్గా పనిచేశారు. అఖిల్ ఆపోజిట్ టీంలో ఉన్నారు మీరు? యా. ఓ ఓకే, క్యారెక్టర్ నేమ్ ఏమైనా రివీల్ చేయొచ్చా? చెప్పండి అయితే. ఇప్పుడు అన్నీ చెప్పేస్తే అలాగా. సరే, కుంటి దామోదరం. కుంటి దామోదరం, వావ్ బ్యూటిఫుల్. మీరు నటించాల్సిన అవసరం లేదు, జీవిస్తున్నారు. యా, కమ్ టు మై రూమ్. అన్నయ్య అది కమ్ టు మై, అది గుర్తొచ్చిందా మీకు? ఓకే, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. లవ్ యూ ఆల్. ఇది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నాకు తెలియట్లేదు. అన్నపూర్ణ స్టూడియోస్ చెట్టు కింద టీ తాగే బ్యాచ్ మాది అందరిది, అదే శివ టీం. అక్కడి నుంచి జర్నీ చూసుకుంటే టార్చ్ బేరర్ అనొచ్చు నాగార్జున గారిని. చాలామంది టెక్నీషియన్స్ని, డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు, కొత్త సినిమా ఇంట్రొడ్యూస్ చేశారు, కొత్త టెక్నీషియన్స్ని. ఎంత అదృష్టవంతుడంటే అక్కనే నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేశాను, నాగార్జున గారితో యాక్ట్ చేశాను, నాగ చైతన్యతో యాక్ట్ చేశాను, అఖిల్తో యాక్ట్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ అమలా గారితో వెబ్ సిరీస్ కూడా తమిళ్లో చేశాను. సుమంత్, సుశాంత్ అందరితో యాక్ట్ చేశాను. ఇంకా వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ కిడ్, వాళ్ళతో కూడా యాక్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకన్నా అదృష్టం నాకు రాదు. ఇప్పుడు లెనిన్ గురించి చెప్పాలంటే చాలా సినిమాలకి చాలా ఈవెంట్లు జరుగుతాయి, అద్భుతమైన సినిమా, మంచి సినిమా అని చెప్పుకుంటాం, నో డౌట్ అందులో. బట్ ఇది వెరీ స్పెషల్. అఖిల్ ఈ సినిమా గురించి ఎంత వెయిట్ చేస్తున్నాడో అంతే విధంగా నేను కూడా వెయిట్ చేస్తున్నాను. నేను చేసిన క్యారెక్టర్లో ఒక 5 క్యారెక్టర్లో ఒక విభిన్నమైన పాత్ర అంటూ అంటే ఇదే. టిపికల్ బ్రహ్మాజీ ఎక్కడ కనపడ్డు, ఓన్లీ క్యారెక్టర్ కనపడుద్ది. నాదొక్కటే కాదు, శివాజీ కానీ, సునీల్ కానీ, మొత్తం సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరూ ఎవరు ఆర్టిస్టులకు కనపడరు.
ఒకసారి ఈ షూటింగ్ జరుగుతుంటే మన ప్రశాంత్ నీల్ గారు వచ్చారు షూటింగ్కి చూడడానికి. అక్కడ అఖిల్ గెటప్లో ఉన్నాడు, విలేజ్ గెటప్లో సాంగ్ ఏదో సీన్ ఏదో చేస్తున్నాం. బా ఎంత బాగున్నాయో చూడడానికి, అంటే క్యారెక్టర్ కనపడుతుంది. నాట్ టిపికల్ బయట అందగాడు అతను, చాలా ఎర్రగా బొర్రగా ఉంటాడు. బట్ ఒక్కసారి క్యారెక్టర్ చూసి ఆయన అబ్బా ఎంత బాగున్నా నచ్చేసావో నాకు అన్నాడు. సో అది కాంప్లిమెంట్. ఇంకా నాకు ఎక్కువ కాంబినేషను ఈ సినిమా అంతా లెఫ్ట్ చూసిన అందమే, రైట్ చూసిన అందమే. ఓ పక్కన భాగ్యశ్రీ మెరిసిపోతుంటుంది. మాకు కెమెరామెన్ లైట్లు వేసేవాడు కాదు, ఏమో లైట్ అంటే పక్కన భాగ్యశ్రీ ఉంది కదా పర్లేదులే మీకు బౌన్స్ అవుద్దాం అన్నాడు. సో అలాగా తన ద్వారా మేము కూడా కొంచెం లైట్ వచ్చింది. ఈ పక్కన చూస్తే అఖిల్, మొత్తం సినిమా అంతా బ్యూటిఫుల్ పీపుల్, బట్ దే హ్యావ్ డన్ డిఫరెంట్ రోల్స్ యాక్చువల్ ఇందులో. ఈ సినిమా గురించి నాగార్జున గారు నాకు ఎంత ఇంపార్టెంటో, అలాగే ఈ బ్యానర్ సితార్ ఎంటర్టైన్మెంట్, వంశీ కానీ చంద్రబాబు గారు వాళ్ళందరూ నాకు అన్ని సినిమాల్లో ఇస్తారు. సో నాకు ఇష్టమైన 2 బ్యానర్ల నుంచి వచ్చే సినిమా. ఇంకా అఖిల్ గురించి చెప్పాలంటే జనరల్గా సినిమాలో వచ్చి స్టార్ కొడుకులు కదా, క్యారవాన్ నుంచి రాగానే సీన్ పేపర్ చెప్తారు, యాక్ట్ చేస్తారు, బాబు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటారు, లోపల కూర్చుంటారు. పాపం ఈ సినిమాకి ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశాడు, ఫైట్ మాస్టర్ పనిచేశాడు, 24 క్రాఫ్ట్స్లో తనే ఉన్నాడు పాపం. పొద్దున్న షూటింగ్కి వస్తే షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళకుండా వాళ్ళ టీంతో ఇంకొక 2 hours మీటింగ్ జరిగేదంట రోజు. ఇది ఏ విధంగా చేయాలి, ఎంత ఎఫెక్టివ్గా చేయాలి, ఎంత బాగా తీయాలి. సో ప్రొడక్షన్లో ప్రతి నిమిషం నాగార్జున గారు సినిమా రెడీ అవుతున్నప్పుడు ఆయన స్క్రీన్ మీద ఆన్లైన్లో ఎంత కష్టపడ్డారో, లొకేషన్లో అఖిల్ మొత్తం ప్రాణం పెట్టేశాడు. తను యాక్ట్ చేస్తూ పక్క నుంచి మిగతా క్యారెక్టర్లు, డేట్లు, కాల్ షీట్లు మొత్తం భుజాల మీద వేసుకుని చేసిన సినిమా ఇది. సో ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ కల్ట్ మూవీ అందామా, మాస్ మూవీ అందామా, క్లాసిక్ అందామా, ఎమోషనల్ డ్రామా అందామా, ఏదైనా వేసుకోండి, మీకు డెఫినెట్గా చాలా చాలా బాగా నచ్చుద్ది. చూసిన తర్వాత బయటకు వచ్చి మర్చిపోరు, 2-3 రోజులు మాట్లాడుకుంటారు. ఎందుకంటే అంత కంటెంట్ ఉన్న సినిమా అది. ఏదో ఒక హీరో హీరోయిన్ లవ్ కాదు, ఒక్కొక్క క్యారెక్టర్కి, ఒక క్యారెక్టరైజేషన్కి, ఒక బ్యాక్డ్రాప్కి. ఈ మా తిరుపతి డైరెక్టర్ అని గర్వంగా చెప్పుకుంటారు, నందకిషోర్ అంత అద్భుతంగా రాశాడు. మా ఏరియా డైరెక్టర్ని మేసం తిప్పుకున్న రోజు వచ్చేసింది 10వ తారీఖున. నేను ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు మీకు అప్పుడు అర్థం అవుద్ది. అయ్యగారు లవ్ యూ, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. మేము ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే 10వ తారీఖున నైట్ మాట్లాడదాం రెడీ అయ్యాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు ఫర్ ద